సాధారణంగా చరిత్ర అంటే రాజులు, వాళ్ల యుద్ధాలు, రాజ్యాలు వీటి గురించే కదా మనం మాట్లాడుకునేది. కాని ఆలోచించండి, ఒక సామ్రాజ్యాన్ని కత్తితో మాత్రమే కాదు, అక్షరంతో కూడా కట్టొచ్చు. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన శకం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిలాంటి శాతవాహన యుగం. ఇది కేవలం రాజనీతికంగానే గొప్పది కాదు, మన భాషలు పుట్టటానికి, వికసించడానికి కారణమైన ఒక పెద్ద సాంస్కృతిక విప్లవమన్నమాట. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు శాతవాహన యుగం ఎందుకంత ముఖ్యం అనేది చూద్దాం. ఆ తర్వాత వాళ్ల అధికార భాష అయిన ప్రాకృతం గురించి తెలుసుకుందాం. ఇక చక్రవర్తి హాలుడి కాలంలో సాహిత్యం ఎలా ఉచ్చస్థితికి చేరిందో పరిశీలిద్దాం. ఆ తర్వాత సంశయింతరస్నై అప్పుడప్పుడే మొలకెత్తుతున్న మన తెలుగు భాషకి సంబంధించిన మొదటి ఆధారాలను వెతికిపట్టుకుందాం. చివరగా ఆ కాలంలో వచ్చిన కొన్ని గొప్ప గొప్ప పుస్తకాలతో ఈ చర్చను ముగిద్దాం. మొదటి అంశం, శాతవాహన యుగం ఒక పరిచయం. అయితే ఇది కేవలం ఒక రాజవంశం కథ అనుకుంటే పొరపాటే. ఇది మన దక్షిణ భారతదేశంలో భాష, సంస్కృతులకు గట్టి పునాదులు వేసిన ఒక చారిత్రక ఘట్టం. చెప్పాలంటే అప్పటి ప్రాచీన మాండలికలకు, ఆ తర్వాత పుట్టిన మన ఆధునిక భాషలకు మధ్య కనెక్టింగ్ లింక్ లాంటిది ఈ యుగం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, శాతవాహనులు కేవలం రాజ్యాలు గెలవడం మీదే కాదు, భాషను అభివృద్ధి చేయడం మీద కూడా అంతే శ్రద్ధ పెట్టారు. వాళ్లకు విషయం అర్థమైంది, తమ విశాల సామ్రాజ్యాన్ని ఒక్కతాటిపై నడపాలంటే ఒకే భాష ఉండాలి అని. వాళ్లు తీసుకున్న ఆ స్ట్రాటజిక్ నిర్ణయమే ఆ ప్రాంత భాషా స్వరూపాన్నే మార్చేసింది. మరింతకీ వాళ్లు ఎంచుకున్న ఆ భాషేంటి? అదే ప్రాకృతం. ఇప్పుడు చూద్దాం, శాతవాహనులు తమ పరిపాలనా కోసం, అధికారం కోసం ప్రాకృతాన్ని ఎలా తమ అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చారో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రాకృతాన్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేయడమంటే ఏదో జీవో పాస్ చేసినట్టు కాదు. గవర్నమెంట్ ఆర్డర్స్ దగ్గర్నుంచి భూమి దానాల వరకు ప్రతి ప్రభుత్వ వ్యవహారంలోనూ దాన్నే వాడారు. అంటే పరిపాలనలో దాన్ని ఒక భాగం చేసేశారన్నమాట. దీనికి ప్రూఫ్ ఎక్కడుంది అని అడిగితే రాళ్లమీదే ఉంది. అవును, ఆ కాలానికి సంబంధించి మనకు దొరికిన ప్రతి ప్రభుత్వ శాసనం, ప్రతి అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రాకృతంలోనే ఉంది. దీన్ని బట్టి వాళ్ల లాంగ్వేజ్ పాలసీ ఎంత స్ట్రిక్ట్గా, ఎంత పక్కాగా అమలు చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, పరిపాలనలో ప్రాకృతం సెట్ అయిపోయింది. ఇక దాని తర్వాతి స్టెప్ ఏంటి? సాహిత్యం. ఇక్కడే మనకు శాతవాహన చక్రవర్తి హాలుడు పరిచయమవుతాడు. ఎందుకంటే చరిత్రకారులు ఆయన కాలాన్ని ప్రాకృత సాహిత్యానికి ఒక గోల్డెన్ ఏజ్ అని అంటారు. ఎందుకలా అంటారో చూద్దాం రండి. హాలుడి కాలం ఎందుకంత స్పెషల్? ఎందుకంటే ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప కవి, కళలను ప్రేమించేవాడు. మరి ఆలోచించండి, చక్రవర్తే స్వయంగా కవి అయితే, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తే ఇక ఆ భాష ఎదుగుదలను ఆపగలమా? అందుకే ఆ కాలం అంత గొప్పగా వెలిగింది. హాలుడు మనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ గాథాసప్తశతి. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది రాజుల గెలుపుల గురించో, పెద్ద పెద్ద పురాణాల గురించో చెప్పదు. ఇది పల్లెటూరి మనుషుల గురించి, వాళ్ల జీవితాల గురించి, వాళ్ల ప్రేమ, బాధ, సంతోషం ఇలాంటి ఇమోషన్స్ గురించి మాట్లాడుతుంది. మొదటిసారిగా సాహిత్యం సామాన్యుడి గడప తొక్కింది. అయితే ఒకవైపు అఫీషియల్గా ప్రాకృతం రాజ్యం ఏలుతుంటే, మరోవైపు సైలెంట్గా ఇంకో భాష పుడుతోంది. అదే స్థానిక దేశీ మాండలికాల నుంచి పుట్టిన మన తెలుగు. అవును, మన తెలుగు భాష పుట్టుకకు సంబంధించిన మొదటి అడుగులు పడింది ఇక్కడే. ఆ తొలి అడుగుల జాడలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విషయం గురించి ఫేమస్ హిస్టోరియన్ డిసి సర్కార్ ఏం చెప్పారంటే, ఆ కాలం నాటి ప్రాకృత పుస్తకాల్లో వాడిన కొన్ని దేశీ పదాలు, అంటే లోకల్ పదాలు, ఇప్పటి మన తెలుగుకు చాలా చాలా దగ్గరగా ఉన్నాయి అంటారు. అంటే దీన్ని బట్టి తెలుగు భాష అనేది అప్పట్నుంచే మెల్లమెల్లగా ఎదుగుతూ వస్తోందని మనకు క్లియర్గా తెలుస్తోంది. మరి ఈ కొత్త భాష పుడుతోందనడానికి ఆధారాలెక్కడున్నాయి? 2 చోట్ల ఉన్నాయి. ఒకటి రాతి శాసనాల్లో, 2 పుస్తకాల్లో. ఉదాహరణకి అమరావతి శాసనంలో నాగబూ అనే ఒక పదం కనిపిస్తుంది. చరిత్రలో మనకు దొరికిన మొట్టమొదటి తెలుగు పదం ఇదే. ఎంత గొప్ప విషయం గదా! ఇక హాలుడి గాథా సప్తశతిలో అయితే మనకు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతుంది. చూడండి, అత్త, అద్దం, పొట్ట, పంది ఈ పదాలన్నీ అందులో ఉన్నాయి. వింటుంటే ఆశ్చర్యంగా లేదా? వేల ఏళ్ల కిందటి ఆ పదాల్నే మనం ఈరోజుకీ వాడుతున్నాం. దీని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతం ఉన్నప్పటికీ
ప్రజల భాష అయిన దేశీ కూడా అంతే బలంగా వాడుకలో ఉండేదని తెలుస్తోంది. ఇక చివరిగా ఈ యుగం మనకిచ్చిన సాహిత్య సంపదేంటో చూద్దాం. శాతవాహనుల కాలంలో వచ్చిన కొన్ని గొప్ప ప్రాకృత గ్రంథాలు కేవలం ఆనాటికే కాదు, ఆ తర్వాత వచ్చిన మొత్తం భారతీయ సాహిత్యంపైనే వాటి ప్రభావాన్ని చూపించాయి. ఈ కాలంలో ముఖ్యంగా 3 గొప్ప గ్రంథాలు మనకు కనిపిస్తాయి. మొదటిది మనం ఇందాక మాట్లాడుకున్న హాలుడి గాథా సప్తశతి, పల్లెటూరు జీవితాన్ని కళ్లక్కట్టిన కావ్యం. రెండవది గుణాఢ్యుడి బృహత్ కథ. ఇందులోని కథలే ఆ తర్వాత మన దేశంలో ఎన్నో కథలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇక మూడోది కుతూహలుడు రాసిన లీలావతీ పరిణయం. ఇదొక అందమైన ప్రేమకథ. ఈ 3 పుస్తకాలు శాతవాహనుల కాలంలో సాహిత్యం, భాష ఎంత ఉన్నత స్థాయిలో ఉండేవో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శాతవాహన రాజవంశం గురించి మాట్లాడుకుందాం. భారత చరిత్రలో వీళ్ళు ఒక గొప్ప శక్తి. వాళ్ల కథను రాళ్లపై చెక్కారు, అద్భుతమైన కట్టడాల్లో నిలబెట్టారు, వాళ్లు పెట్టుకున్న బిరుదులతోనే చాటి చెప్పారు. మరి ఈరోజు వాళ్లు మనకు వదిలివెళ్లిన ఆధారాల ద్వారా దక్కన్ పీఠభూమిని ఏలిన ఈ మొట్టమొదటి మహారాజవంశం యొక్క వారసత్వమేంటో తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా వాళ్ల శాసనాల ద్వారా చరిత్ర ఏం చెప్తుందో విందాం. ఆ తరువాత వాళ్ల అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. అక్కడి నుండి వాళ్ల రాజులు ధరించిన గర్వకారణమైన బిరుదుల వెనకున్న పవరేంటో అర్థం చేసుకుందాం. ఇక చివరగా భారత చరిత్రపోయి వాళ్లు వేసిన చెరగని ముద్ర ఏంటో చూద్దాం. శాతవాహనుల కథను తెలుసుకోవాలంటే మనం ముందుగా వినాల్సింది రాళ్లపై చెక్కిన వాళ్ల శాసనాలనే. మనకు ఈరోజు వాళ్ల గురించి తెలిసిన దాంట్లో చాలా వరకు ఈ శాసనాల నుంచే వచ్చింది. ఇవి కేవలం అక్షరాలు కాదు, కొన్ని వేల ఏళ్ల తర్వాత కూడా మనతో నేరుగా మాట్లాడుతున్న చరిత్ర స్వరాలు. ఒక్కసారి ఈ పట్టిక చూడండి. ప్రతి శాసనానికి ఒక చారిత్రక వ్యక్తికి మధ్య ఉన్న లింక్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు నానాఘాట్ శాసనం రాణి నాగనిక గురించి చెప్తే, నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ యొక్క గొప్పతనాన్ని చాటుతుంది. చెప్పాలంటే పురావస్తు శాస్త్రవేత్తలకు శాతవాహనుల చరిత్రను నిర్మించడానికి దొరికిన ప్రాథమిక ఆధారాలు ఇవే. ప్రతి శాసనం ఒక పెద్ద హిస్టారికల్ పజిల్లో ఒక ముఖ్యమైన ముక్కలాంటది. సరే, రాళ్లపై చెక్కిన అక్షరాల నుంచి ఇప్పుడు మనం రాళ్లతోనే కట్టిన అద్భుత కట్టడాల వైపు వెళదాం. ఈ నిర్మాణాలు కేవలం బిల్డింగ్స్ కాదు, అవి శాతవాహనుల శక్తికి, వాళ్ల శాశ్వత వారసత్వానికి నిలువుటద్దాలు. వాళ్ల నిర్మాణ కౌశలానికి ఇవి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఫేమస్ సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించింది 2వ శాతకర్ణి. అమరావతి స్తూపాన్ని డెవలప్ చేసింది 2వ పులోమావి. నాగార్జునకొండపై మహావిహారాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మిస్తే, ఏకంగా విజయపురి అనే ఒక నగరాన్నే విజయశ్రీ శాతకర్ణి స్థాపించారు. చూసారా, ప్రతి నిర్మాణం వెనుక ఒక పాలకుడి విజన్ ఎలా దాగుందో. ఇక కట్టడాల్నించి రాజుల గర్వానికి ప్రతీకలైన వాళ్ల బిరుదుల దగ్గరికి వద్దాం. ఈ బిరుదులు కేవలం పేర్లు కాదండోయ్, అవి వాళ్ల పవరేంటో, వాళ్ల ఆశయాలేంటో ప్రపంచానికి చాటి చెప్పిన స్టేట్మెంట్స్. ఈ బిరుదుల వెనుకున్న అర్థం గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మొదటి శాతకర్ణి దక్షిణాపథపతి అంటే దక్షిణ మార్గానికి అధిపతి. హాలుడు కవివత్సలుడు అంటే కవులను ప్రేమించేవాడని అర్థం. ఇక వాశిష్ఠీపుత్ర పులోమావి అయితే దక్షిణాపతీశ్వర అంటే దక్షిణ ప్రాంతానికి ఈశ్వరుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి బిరుదు చూడండి, త్రిసముద్రాధీశ్వర 3 సముద్రాలకు అధిపతి. అంటే వాళ్ల నావికాశక్తి ఏ స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. చూశారా, ప్రతి బిరుదు వాళ్ల శక్తిని, వ్యక్తిత్వాన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందో. ఇక ఫైనల్గా శాతవాహన రాజవంశాన్ని చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన కొన్ని కీలకమైన అంశాలు, వాళ్ల స్పెషల్ కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూసేద్దాం. శాతవాహన రాజ్యాన్ని చెప్పడానికి వరాధి రాజ్యం అనే ఒక ప్రత్యేకమైన పదం వాడేవాళ్లు. వరాధి అంటే వారధి లేదా వంతెన అని కూడా అర్థమొస్తోంది. ఇది వాళ్ల రాజ్యం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ మాటల్లోనే చెప్పాలంటే, శాతవాహనుల రాజ్యం ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఒక కల్చరల్ ట్రేడ్ బ్రిడ్జ్ లాగా పనిచేసింది. వాళ్ల ఈ స్ట్రాటజిక్ లొకేషనే వాళ్లని భారత చరిత్రలో అంత ముఖ్యమైన శక్తిగా మార్చింది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుంచుకోవాలి. దక్కన్ పీఠభూమిని ఒక సామ్రాజ్యంగా ఏలిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులే.
వాళ్ల రాకతోనే ఈ ప్రాంతంలో ఒక సరికొత్త రాజకీయ శకం మొదలైంది. ఇది ఇంకో విప్లవాత్మకమైన మార్పు. భారతదేశంలో బ్రాహ్మణులకు, బౌద్ధ సంఘాలకు భూములను దానం చేసే ట్రెండును స్టార్ట్ చేసిన మొదటి రాజులు శాతవాహనులే. ఈ ఒక్క పద్ధతి ఫ్యూచర్లో భారతదేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా మార్చేసింది. వాళ్లు కేవలం రాజకీయంగానే కాదు, సాంస్కృతికంగా కూడా చాలా గొప్పవాళ్లు. ధనపాలుడు రాసిన తిలకమంజరి లాంటి గొప్ప సాహిత్య రచనలు వాళ్లు కళలను, సాహిత్యాన్ని ఎంతగా పోషించారో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. కాబట్టి మనం చూసినట్టుగా శాతవాహనులు కేవలం ఒక రాజవంశం కాదు, వాళ్ళు ఉత్తరాన్ని, దక్షిణాన్ని కలిపిన వారధులు, దక్కన్ను ఏలిన మొదటి పాలకులు, ఎన్నో కొత్త సంప్రదాయాలకు దారి చూపిన మార్గదర్శకులు. ఇదంతా మనల్లొక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది. వాళ్లు మొదలుపెట్టిన ఆ భూదానాల పద్ధతి రాబోయే శతాబ్దాలలో మన దేశ భవిష్యత్తును ఎంతగా మార్చివేసి ఉంటుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.